ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మా గ్రామం నుండి ఎప్పుడు కూడా ఇది తెలుగుదేశం గడ్డ, తాతయ్య గారి అడ్డ. ఒకప్పుడు రెడ్డి రఘురాం గారి ఆయం కాడ నుంచి కూడా ఇక్కడ మా గ్రామంలో 700 1000 ఓట్లు, ఈసారి 1000 ఓట్లు పక్కా పైన వస్తాయి మా ఊరి నుంచి. చాలా మంది అవతల వాళ్ళు కూడా మా పార్టీలోకి తెలుగుదేశంలో చేరడం జరిగింది. కనుక ఈసారి మేము అనుకున్న దానికన్నా 1100 ఓట్లు కూడా ఎంతమంది అంటే జనంలో మార్పు వచ్చింది. జగన్ చేసే పరిపాలన బట్టి వ్యతిరేకత వచ్చింది. అవతల వాళ్ళు యువత వాళ్ళు మేము కూడా ఇది బలమైన పార్టీ కాబట్టి, జాతీయ పార్టీ కాబట్టి, చేసిన వాళ్ళ మంచి పనులు కాబట్టి ఇంతకుముందు కూడా ఇక్కడ చాలా అభివృద్ధి పనులు చేశారు. ఆ అభివృద్ధిని బట్టి ఈరోజు ప్రతి ఇంటికి కూడా 2-3 బయలుదేరి వృద్ధులు అందరూ కూడా ఒక సైన్యంలో బయలుదేరి మేము ఇప్పుడు తాతయ్య నామినేషన్ వెళ్తున్నాం. అదేవిధంగా మేము ఒక 500 మంది బయలుదేరుతాం. 500 మంది బయలుదేరుతున్నాం. అన్ని వెహికల్స్ పెట్టుకొని కూడా మేము సొంతంగా మేము బయలుదేరుతాం. బైకులు, బైక్ ర్యాలీలు, ట్రాక్టర్లు, బైకులు, ఆటోలు అన్నీ కూడా మేము ఇక్కడ బయలుదేరుతాం. అవి వాళ్ళు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, ఎవరికి రాలేదు పథకాలు అనేది. కనుక వాళ్ళ వరకే ఇచ్చుకున్నారు. మిగతా వాళ్ళకే అవతల ఆపోజిట్ పార్టీలు ఎవరికి లేదు, మాకు ఎవరికి రాలేదు. వాళ్ళకి ఆపారు. ఆపోజిట్ మేము అన్నదమ్ములు 5 ఉన్నాం. ఒక్క ఇల్లు కూడా ఇలా మాకు. ఒక్కొక్క ఇంట్లో వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్న ఇంట్లో 4గురికి 4 ఇల్లు ఇచ్చారు. మా ఎస్సీ పల్లెలో జరిగిన అన్యాయం మేము టీడీపీగా పక్కాగా ఉంటాం. కనుక మా 4-5 అన్నదమ్ములు కూడా మాకు ఒక్క ఇల్లు రాలి. అందరికీ ఇవ్వంటే వాళ్ళు స్థానికులు మీరు టీడీపీ కనుక మేము మీకు ఇయ్యం, మా పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటాం. మా పార్టీ వాళ్ళు మాకు పని చేస్తారు, మీరు మాకు పని చేయరు కాబట్టి అన్నట్టు మాట్లాడారండి. ఈ విషయం, ఈ ఉత్సాహం మీరు మే 13 ఓట్లు తర్వాత మీరే మరలా మీరు మీడియా వాళ్ళ మిత్రులు మీరు వెళ్తారు. ఆ ఉత్సాహం, ఎందుకంటే నేను కూడా చాలా కాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఈ ఉత్సాహం మీరందరూ చూస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు. కనుక ఇది ఇట్లా మా గ్రామం నుంచే కాదు, జగ్గైపేట నియోజకవర్గం 72 ఊర్ల నుంచి కూడా ఇదే ర్యాలీతో ఈరోజు మీరు రండి, జగ్గైపేట రండి. అక్కడ నామినేషన్ పరంగా మీరు చూడండి, మీరే గెలుపుని మీరు చెప్పండి. ఎంత మెజార్టీ అంటే దాన్ని మా ఊరు నుంచి అయితే ఒక 1000 ఓట్లు మేము వేయగలం. మొత్తం మీద ఛాలెంజ్. మా ఖమ్మంలో కూడా 20,000 మెజార్టీ అని చెప్పి పందాలు కూడా కట్టుకుంటారు. అన్ని చోట్ల కూడా పందాలు కట్టుకుంటున్నారు.